పదార్థాలు చదువును భవితను నాశనం చేస్తాయని జిల్లా ఎస్పీ గౌసలం అన్నారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక కలెక్టర్ చౌరస్తా నుండి వినాయక చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా ఎస్పీ గౌసలం పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. మొదటగా పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా డీసీఆర్పీ డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పోరాటంపై ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిస్తామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రిన్సిపల్, పోలీస్ సిబ్బంది ద్వారా యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి చైతన్యపరుస్తామని తెలిపారు. గ్రామ సభల్లో, మండల కేంద్రాల్లో ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా బాగుపరిచేందుకు కృషి చేయాలని వారు సూచించారు. యాక్షన్ ఉంటుంది చేసి డ్రగ్కి వ్యతిరేకంగా మనం జరుపుకోవడం. డిఎస్పీ గారు, జీవన్ రెడ్డి గారు, ఈ వాలంటీర్స్ సామర్థ్యాలన్నీ కూడా నెరవేరు గౌరవ ఆదిలాబాద్ ఎస్పీ గారు రావడం జరిగింది. అందరూ చేయి ముందు పెట్టి ప్రతి మాదక ద్రవ్యాల జరుగుతున్న ఏ వ్యక్తుల సమాచారాన్ని లక్ష్యంగా సాగుతున్న యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా మనము పంజాబ్ అంటే డ్రగ్స్ అంటే నార్కోటిక్స్ drug abuse, and idi from our side awareness exercise. So with this awareness exercise we want to aware people regarding harmful effects of drug. Ippudu andaru inta mundu pledge kuda తీసుకున్నారు. సో అందరితో ఇదే రిక్వెస్ట్, మీకు ఎవరికి ఏమైనా డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే పోలీస్కి ఖచ్చితంగా చెప్పాలి. డ్రగ్ ఎవరైనా అమ్మిన పర్సన్ పెడ్లర్స్ ఉంటారు, లేకపోతే కన్జంప్షన్ రిలేటెడ్ కూడా, ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ బయట ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము యాక్షన్ తీసుకుంటాము. సొసైటీలో ఇది అవేర్నెస్ ఉండాలి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. దీనివల్ల ఎట్లా స్కూల్, కాలేజ్ పిల్లలకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్, దే ఆర్ ఎంగేజింగ్ క్రిమినల్ యాక్టివిటీస్ దీనివల్ల. సో టు అరెస్ట్ దీస్ యాక్టివిటీస్, టు కంట్రోల్ దీస్ యాక్టివిటీస్ స్టార్టింగ్ లెవెల్ ఓన్లీ, ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్లో కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై గవర్నమెంట్ యాంటీ డ్రగ్ కమిటీ ఫార్మేషన్ చేస్తున్నాము. దీంట్లో ప్రిన్సిపల్స్తో పాటు సివిల్ సొసైటీ మెంబర్స్, ఏమైనా పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. పర్పస్ ఆఫ్ దోస్ కమిటీ విల్ బి అవేర్నెస్ ఎక్సర్సైజ్ అమంగ్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్సైడ్ ద కాలేజ్ అండ్ స్కూల్. ఇది కాకుండా వాళ్ళు ఎవరైనా డ్రగ్ అడిక్ట్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. అండ్ ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ ఎంగేజింగ్ ఇన్ డ్రగ్ దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్.